నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎన్నికలకు ముందు ఒక నాయకుడికి ఒక దెబ్బ తగిలితే, ఒక ప్రమాదం జరిగితే, కాలో చెయ్యో విరిగితే, దాడికి గురైతే అంతేనా? ఆ దెబ్బ వలన మొత్తం ప్రజల్లో పుట్టే సానుభూతి ఆ నాయకుడిని ఎన్నికల సమరాంగణంలో గెలిపించేస్తుందా? ప్రజాస్వామ్యం అంటే మరి ఇంత సులభమా? ఒక్క గాయంతో ప్రజలను మభ్యపెట్టవచ్చా? 5 ఏళ్ల పాటు తమను ఎవరు పరిపాలించారో, రాజు స్థానంలో కూర్చుని తమ బాగోగులను ఎవరు నిర్దేశించాలో ఎంపిక చేసుకునే విషయంలో ఒక్క గాయం వల్ల, ఒక్క దాడి వల్ల ప్రభావితం అవుతారా? ఇలాంటి ప్రచారాలను మనం నమ్మవచ్చా? కేవలం సానుభూతి అనేది ఎన్నికల్లో అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చే బ్రహ్మాస్త్రం అవుతుందా? ఆ సిద్ధాంతం నిజమైతే ఈ దేశపు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత డొల్లతనంతో కూడుకున్నదా అని మనం పరిపరి విధాలుగా సిగ్గుపడాలి. సానుభూతి కోసం అనే పదం చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తున్న ఈ తరుణంలో ఈ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ, సానుభూతి బ్రహ్మాస్త్రమా? పురాతనమైన కథలు కొన్ని మనం వింటూ ఉంటాం. ఒక అత్యంత సీరియస్ భక్తుడుంటాడు. మోక్ష ప్రాప్తి కోసం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. తనకు మోక్షం ఇవ్వమని డిమాండ్ చేస్తూ దేవుడి ఎదుట నిల్చుని తన దేహ భాగాలలో ఏదో ఒకటి నరికి అర్పణ చేసేస్తుంటాడు. మోక్షం వస్తుందనే నమ్మకంతో ఉంటాడు. ఫలానా మతంలోనే ఇలాంటి అలవాటు అని కాదు. చాలా మత విశ్వాసాలలో కొంచెం కుడి ఎడమగా ఇలాంటి సానుభూతి పొందే ప్రయత్నాల ద్వారా దేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. మాంత్రికుడు క్షుద్రదేవత వికృతమైన విగ్రహం ఎదుట నిలుచుని వరాలు అడుగుతూ తన తల నరికి హోమగుండంలో వేసేసుకుంటాడు. అప్పుడు ఆ దేవత ప్రత్యక్షమై వాడు అడిగిన వరాలన్నీ ఇచ్చేసి తిరిగి తలను కూడా అతికించేస్తుంటుంది. వాళ్ళందరికీ మోక్షం వచ్చిందో లేదో మనకు తెలియదు. కానీ అలాంటి పూజలను నమ్ముకొని అవిటి వాళ్ళుగా తిరిగే భక్తులు మనకు ఎక్కడైనా కనిపిస్తుంటారు. తల చెయ్యి మళ్లీ మలిచిన మాంత్రికులు సినిమాల్లో మాత్రమే కనిపిస్తారు. మనం విన్న కన్న కథల్లో మాదిరి సానుభూతి వర్కౌట్ అయ్యే సూత్రం కాదని ఈ ఉదాహరణలు మనకు చెబుతాయి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయం సానుభూతి అనే పదం చుట్టూ తిరగడం మన ప్రారంభం. ఈ పోకడ ఇప్పుడు మన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు, పూర్తిగా కొత్త కూడా కాదు. ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత పోటీలో ఉండే నాయకులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇలాంటి ప్రచారం మొదలవుతూ ఉంటుంది. మామూలు రోజుల్లో దెబ్బలు తగిలితే ఎవరూ ఏం మాట్లాడరు. కానీ ఎన్నికల సమయంలో దెబ్బలు తగిలితే మాత్రం సూటిపోటి మాటలు అనడానికి ప్రయత్నిస్తుంటారు. జగన్ మీద ఎవరూ రాయి విసిరి గాయం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం దళాలు ఉలిక్కిపడ్డాయి. నేరం తమ మెడకు చుట్టుకుంటుందని భయపడ్డారో ఏమో తెలియదు, కానీ జగన్ సానుభూతి కోసం ఆడిన డ్రామా ఇది అని బాగా ప్రచారం చేయటం ప్రారంభించారు. గత ఎన్నికలకు ముందు విశాఖలో జరిగిన హత్యాయత్నంతో దీన్ని పోల్చి విమర్శలు చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలు గమనించాల్సిన పాయింట్ ఒక్కటే. అప్పుడు కూడా సీను కోడికత్తితోనే పొడిచినప్పటికీ ఆ గాయం కొంచెం తేడా వచ్చి ఉంటే ప్రాణాపాయమే అయ్యేది. ఇప్పుడు ఇంకా ఘోరం. అది సూటిగా నుదుటికి తగిలింది. వీసమెత్తు కూడా తేడా వచ్చి ఉంటే ఒక కన్ను పోయేది. కేవలం సానుభూతి కోసం ఈ స్థాయిలో ఎవరైనా తమ దేహాన్ని ఫణంగా పెడతారా? ప్రాచీన కథలు ఉదాహరణలు చెప్పుకున్నట్టుగా మోక్షం వస్తుందో లేదో తెలియదు, కానీ అవిటితనం మాత్రం మిగులుతుంది. ప్రజల సానుభూతి వస్తుందో లేదో, కానీ అదే జరుగుతుంది. నాయకుల మీద ఇలాంటి దాడులు జరిగినప్పుడు సానుభూతి కోసం ఇలాంటి డ్రామా ఆడారని అంటే ఎలా ఉంటుంది? తీవ్రతలో తేడా ఉన్నది, గాని చంద్రబాబు కాన్వాయ్ మీద క్లైమర్ మెండ్ల పేలుడు దాడి జరిగినప్పుడు అది చంద్రబాబు స్వయంగా ఆడించిన డ్రామా. లేకపోతే క్లైమర్ మైన్ దాడిలో ఎవరూ ప్రాణాలతో బయటపడరు. తీవ్రత తక్కువ గల బాంబులు వాడేలా ముందే ప్లాన్ చేసుకున్నారు అని దెప్పిపుడిచి ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడు కూడా అంతే. సానుభూతి కోసం ఎవ్వరూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టరు. అయినా అసలు సానుభూతి దక్కినా కూడా ఆ సానుభూతి ఓట్లుగా మారుతుందని అనుకోవటం మాత్రం భ్రమే. సానుభూతి కోసం డ్రామా ఆడడం అంటే అందుకు మన దేశ రాజకీయాలు నిలువెత్తు ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు. 2003 అక్టోబర్ 1న అలిపిరి వద్ద ఆయన కాన్వాయ్పై బాంబు దాడి జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ దాడిని ఖండించి అందుకు నిరసనగా ప్రదర్శనలు, ధర్నాలు చేశారే తప్ప వెటకారం చేయలేదు. దాడి నిజంగానే జరిగింది. చంద్రబాబు నాయుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. రాష్ట్రమంతా కూడా ఆయన మీద జరిగిన దాడికి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మీద సానుభూతి పుట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ దాడిని తన రాజకీయ సుస్థిరత్వానికి ఒక అందివచ్చిన అవకాశంగా వాడుకోవాలని చంద్రబాబులోని దుర్బుద్ధి కుట్ర రచన చేయించింది. ఆ సానుభూతిని ఎన్నికల్లో మెట్లుగా వాడుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. ఆలోగా జనంలో సానుభూతి పలచన అయిపోతుందేమో అని కేవలం అందుకోసం చంద్రబాబు నాయుడు అసెంబ్లీని రద్దు చేశారు. సానుభూతిని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. ముందస్తుగా మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఏమైంది? జనం చంద్రబాబు పాలనను చాలా దారుణంగా తిప్పికొట్టారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి అనూహ్యమైన మెజారిటీతో ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు. ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కేవలం సానుభూతి వలన గెలవటం అనేది జరగదు. అధికార పక్షమైతే పరిపాలన బాగుండాలి, ప్రతిపక్షమైతే పరిపాలన చేయగల సమర్థులం తాము అని తమ దార్శనికతను, అభివృద్ధి వ్యూహాలను చెప్పటం ద్వారా వారు ప్రజలను నమ్మించాలి. ఎప్పుడూ కూడా ప్రజలు మంచి పరిపాలనను కోరుకుంటారు. పాలకుడు తమను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారా లేదా అనే పోకడను కోరుకుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారా లేదా అనేది మాత్రమే గమనిస్తుంటారు. వారి ప్రథమ ప్రాధాన్యము అదే. మనం సానుభూతి అనే పదాలు ఓటింగ్ను ప్రభావితం చేస్తాయంటూ ప్రజల ఆలోచనను అవమానిస్తుంటాం, బుద్ధిని అవమానిస్తుంటాం, తెలివితేటలను అంచనా వేయటంలో విఫలమవుతుంటాం. సానుభూతి అంటే సానుభూతి మాత్రమే, దానివల్ల ప్రయోజనం దక్కదు. జగన్కు దెబ్బ తగిలితే తటస్థ ఓటరు కూడా అయ్యో అనవచ్చు, కానీ ఓటు వేస్తాడనే గ్యారంటీ లేదు. ఎవరైనా మన వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకుంటారు, మనకు సానుభూతి పుడుతుంది. కష్టాలకు తగిన సాయం చేయాలనుకుంటాం. పసిబిడ్డకు పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేవని ఓ మిత్రుడు వచ్చి అడిగితే అంతవరకు ఇస్తాం, అంతే తప్ప ఓ 10 లక్షలు ఇచ్చి పండగ చేసుకోమని చెప్పం కదా. సానుభూతి మనకు పుష్కలంగానే ఉంటుంది, కానీ దానివలన వారికి దక్కే ప్రయోజనం ఎంత అవసరమో అంత మాత్రమే. ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడును కొన్ని నెలల కిందట స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిబిసిఐడి పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. ఆయన్ను అరెస్టు చేసినప్పుడు 74 ఏళ్ల ముసలివాడైన చంద్రబాబును హెలికాప్టర్లు కాకుండా రోడ్డు మార్గంలో తీసుకువెళ్లినందుకు ప్రజలు ఆయన మీద చాలా జాలి, సానుభూతి చూపించారు. ఆయన మీద జాలిపడిన వారిలో కేవలం పచ్చ పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాదు, అందరూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ అరెస్టు తర్వాత, ప్రత్యేకించి తొలి రోజుల్లో ఆయన బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరింపబడిన తర్వాత తెలుగుదేశం దళాలన్నీ పండుగ చేసుకున్నాయి. ఈ అరెస్టు వలన పుట్టిన సానుభూతి దెబ్బకు తమ పార్టీ రెడ్ కార్పెట్ మీద ప్రభుత్వంలోకి వచ్చేస్తోందని అంతా అనుకున్నారు. చంద్రబాబు అరెస్టు వలన ఎంత సానుభూతి పుట్టిందంటే అది తాళలేక రాష్ట్రంలో ఏకంగా 203 మంది ఏకంగా గుండె ఆగి చచ్చిపోయారు. అంటే జనానికి చాలా పెద్ద షాక్ కిందే లెక్క కదా. మరి ఇప్పుడు ఆ అరెస్టు గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? అసలు చాలా మంది మరిచిపోయారు. అప్పుడు చంద్రబాబును జగన్ అరెస్టు చేయించాడు గనక సైకిల్ కు ఓటు వేయాలని అనుకునేవారు లేరు. జగన్ పరిస్థితి అయినా అంతే. ఆయనకు దెబ్బ తగిలింది గనుక ఎవ్వరూ ఓటు వేయరు. జగన్ పరిపాలన నచ్చితేనే ఓటు వేస్తారు. కాకపోతే సానుభూతి చేయగలిగే మహిమ ఒకటి ఉంది. ద్వేషించే వాళ్ళు కూడా కాస్త మెత్తబడతారు. తిట్టడం మానుతారేమో కానీ అందువల్ల ఓటు వేస్తారనుకోకూడదు. తగ్గిన ద్వేషంతో మళ్ళీ మనిషిని తూకం వేస్తారు. అప్పుడు తాజాగా నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఒక నాయకుడు గెలవాలంటే కేవలం సానుభూతి చాలదు, దానికి తోడు నమ్మకం కూడా కావాలి. ఆ నాయకుడు సరైన పాలన అందించగలడు అనే నమ్మకం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్ళగలడు అనే నమ్మకం, నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ఉండగలడు అనే నమ్మకం కావాలి. ఇంకా సూటిగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన బలం ఈ నమ్మకమే. తాను చేపడుతున్న పథకాల మీద ఎంత నమ్మకం ఉన్న నాయకుడు కాకపోతే, మీ ఇంటికి నేను చేస్తున్న అభివృద్ధి ఉంది అంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయవద్దు అనే మాట ఆయన చెప్పగలుగుతారు. తన పథకాల మీద, తన చిత్తశుద్ధి మీద ఆయనకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం లాగా అలవి మాలిన అబద్ధపు హామీలు ఇవ్వకుండా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. వాటి ముందు ఇలాంటి దాడుల వలన పుడుతుందని ప్రచారం జరుగుతున్న సానుభూతి చాలా చాలా చిన్నది. మరికొన్ని ఉదాహరణలు కూడా మనం గమనించాలి. రాష్ట్రంలో కేవలం సానుభూతి అనేది ఎన్నికలను సమూలంగా ప్రభావితం చేసిన ఘటనలు ఉన్నాయంటే ఇందిరా, రాజీవ్ హత్యలను మనం గుర్తు చేసుకోవాలి. అంతటి దిగ్ధంతులైన నాయకులు అలాంటి అసహజ మరణాలకు గురి కావటం వలన, హత్యలు జరిగిన తీరు వలన పుట్టిన సానుభూతి సునామీ ఆయా ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను తుడిచిపెట్టేసింది. అంతకు మించి ఆ స్థాయిలో కేవలం సానుభూతి ఎన్నికలను ప్రభావితం చేసిందనే దృష్టాంతాలు మనకు లేవు. జనం తమ గుండెల్లో పెట్టుకునే మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత దారుణంగా అసహజ మరణానికి గురైతే ప్రజలు గుండె లవిసేలా రోధించారు. కానీ ఆ తర్వాత 4 ఏళ్లకు వచ్చిన ఎన్నికల్లో ఆయన కొడుకు అధికారంలోకి రాలేకపోయారు. కాలం ఆ సానుభూతిని పలచన చేసేసింది. కాబట్టి సానుభూతి కోసం జగన్ స్వయంగా దాడి చేయించుకున్నారు లాంటి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిది. కేవలం సానుభూతి కోసం ఎవరు అలా చేయించుకోరు. ఓటు వేయడం వెనుక ఉండే ప్రజల విజ్ఞతను మనం గౌరవించాలి. వారు కేవలం సానుభూతికి ప్రభావితమై ఓట్లు వేసే బుద్ధిహీనులు కాదు. వారు పరిగణలోకి తీసుకునే అంశాలు చాలా చాలా ఉంటాయి. అవన్నీ అందుకోగలిగిన నాయకుడు మాత్రమే ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో పాలకుడు కాగలుగుతాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.